నమస్తే సార్. అడుగు మరి. సార్ మీ పేరు, ఏం చేస్తుంటారు? వేణు భగవాన్. ఏం చేస్తుంటారు? ఐఎమ్ ఎన్ ఆథర్ అండ్ బిజినెస్ కోచ్ అండ్ ఎన్ ఎంటర్‌ప్రెన్యూర్. ఓకే. ఐకాన్ ఈ సమ్మిట్ అనేది 2 days జరిగింది. 2 days సెషన్స్ చూసారు మీరు. ఈ సెషన్స్ మీకు చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? ఈజ్ ఇట్ యూస్ఫుల్ ఫర్ ఆల్ ఆర్ నాట్? ఇట్స్ బ్యూటిఫుల్లీ డిజైన్. మెయిన్ కాన్ఫరెన్స్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ బ్రేక్అవుట్ సెషన్లో డ్రోన్స్ మీద కానీ, డిఫెన్స్ సెక్టర్ కానీ, ఫ్రూట్ వైన్ కానీ, ఎంఎస్ఎంఈ కానీ, ఎవరికి ఆసక్తి ఎక్కడుందో అది చూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే ఎమినెంట్ స్పీకర్స్ కానీ ప్యానల్ మెంబర్స్ కానీ ఉన్నారో దే కేమ్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా. ఏదైతే ఒక సెక్టార్లో ఉన్నారో దాంట్లో మాస్టర్స్ వచ్చారు. లైక్ మంజునాథ్ ఐఆర్ఎస్ వచ్చారు, ఒక ఫైనాన్స్ గురించి మాట్లాడడానికి. అలా జిఎస్టీ నుంచి వచ్చారు, బ్యాంకింగ్ నుంచి వచ్చారు. ఈచ్ వన్ ఈజ్ ఎక్స్పర్టైజ్. అంటే మనకు చాయిస్ ఉన్నప్పుడు మనకి అంత క్లారిటీ, అంత మంది దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినా కూడా అన్ని విషయాలు చెప్పరు. అండ్ గవర్నమెంట్ డస్ లాట్ ఆఫ్ థింగ్స్ లైక్ జెమ్ అని కానీ, ఓఎన్డిసి అని కానీ. సో సమ్వన్ కేమ్ ఫ్రమ్ ఢిల్లీ టు ఎక్స్ప్లెయిన్ దట్. సో అవన్నీ ఉన్నాయన్న విషయం కూడా చాలా మంది ఎంటర్‌ప్రెన్యూర్స్కి తెలియదు. సో I think government does lot of things, but they can't communicate to everybody. So ఈ ఇనిషియేటివ్స్ ఏంటంటే అలాంటి వాళ్ళందరూ కూడా అసలు నేను ఆశ్చర్యపోయాను. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరు ఎనీ హెల్ప్ నా మొబైల్ నెంబర్ అయినా ఆయన ఇచ్చేళ్ళాడు. అంటే ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ కానీ, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, దట్ ఈవెన్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ కానీ, దే ఆర్ విల్లింగ్ టు షేర్ దేర్ పర్సనల్ నెంబర్స్ టు హెల్ప్ ఎన్ ఎంటర్‌ప్రెన్యూర్. అండ్ దట్స్ రియల్లీ సంథింగ్ వండర్ఫుల్. అంటే మన ఇండియాలో ఇప్పుడు ఒక స్టార్టప్స్కి విపరీతమైన అవకాశం ఉంది. ఎందుకంటే మనకి నెక్స్ట్ జాబ్స్ పెరుగుతారో లేదో తెలియదు కానీ ఎంఎస్ఎంఈకి ఉండే అవకాశాలు ఎన్ని ఉన్నాయంటే సబ్సిడీ, ఇది పర్టికులర్గా ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్కి. సో నాకు తెలిసింది బ్యాంకర్స్కి వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి సరైన కస్టమర్ లేరు. సో దాన్ని ఎలా మేనేజ్ చేయాలి? ఎందుకంటే మనం ఒక కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసో దాంట్లో మనం జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేసి, ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసి, మనం ప్రాపర్ పాన్ నెంబర్ ద్వారా చేస్తే అది కనపడుతుంది అనుకోండి. 59 minutesలో లోన్ ఇవ్వడానికి మీరు ఒక 1 crore బిజినెస్ చేశారు, మీకు ఏ 1 crore కూడా అక్కర్లేదు. మీకు అన్ని ప్రాపర్గా చేస్తే మీరు ఇంత పర్టికులర్ టర్న్ ఓవర్ ఉండి దానికి తగ్గట్టు జిఎస్టీ పే చేసి దానికి తగ్గట్టుగా మీరు ఇన్కమ్ ట్యాక్స్ కూడా 10% పే చేశారనుకోండి, మీరు అప్లోడ్ చేశారు. 59 minutesలో గవర్నమెంట్ తరఫున మీరు బ్యాంక్ సెలెక్ట్ చేసుకుంటే లోన్స్ 6,000 మందికి సెలెక్ట్ ఇచ్చారు లాస్ట్ ఇయర్. అని మీకు 1 crore బిజినెస్ చేస్తే 20 లక్షలు ఏ సెక్యూరిటీ లేకుండా ఇచ్చేది ఉంది. ఇది ఉందని ఎలా తెలుస్తుంది అసలు? ఇఫ్ సంబడి డజంట్ ఎక్స్ప్లెయిన్. సో అండ్ అలాగే ఫ్రూట్ వైన్, మనకి ఇండియాలో బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఒక గ్రేప్ తప్ప ఇంకా ఏ ఫ్రూట్తో చేయకూడదని చట్టం ఉంది. కానీ మేఘాలయలో మన ఇక్కడ ఉన్న ఐఏఎస్ కుమార్ గారు ఎందుకు ఈ చట్టం మార్చకూడదని మారిస్తే అక్కడ ఎన్నో ఫ్రూట్స్ నుంచి వైన్ చేయడం మొదలు పెట్టారు. వైన్ ఈజ్ హార్మ్లెస్, ఇట్స్ లైక్ ఎ బ్యావరేజ్. సో కానీ మన ఇండియాలో చట్టం కొన్ని స్టేట్సే మార్చినాయి, ఇంకా తెలంగాణ, ఆంధ్ర మార్చలేదు. బట్ విత్ దిస్ ఇన్ఫ్లుయెన్స్ దే కెన్ డూ ఇన్ మ్యాటర్ ఆఫ్ ఎ డే. సో దానివల్ల ఏంటంటే ఎన్నో ఫ్రూట్స్ పాపం రైతులు 30 to 40% వేస్ట్ అవుతుంటాయి. మనకి గాలివాన వచ్చింది, మామిడికాయలు పడిపోతే వాడు అమ్మలేరు, 2 రోజుల్లో పురుగులు వస్తాయి. బట్ అదే కనుక ఈ ఆపర్చునిటీ ఉందనుకోండి, దాన్ని ఇమ్మీడియట్గా ప్రాసెస్కి పంపిస్తే అది మానిటైజ్ చేసుకోవచ్చు కదండి అది. సో అందుకని మన ఇండియా లాస్ట్ 75 years of independence is different from next 25 years of our centenary celebrations. అమృత్ కాల్ అంటాం 2022 నుంచి 2047 వరకు. ఈ అమృత్ కాలంలో మన ఇండియన్ యూత్ మైండ్ షిఫ్ట్ అయ్యి గుజరాత్లో జాబ్ను బ్యాన్ చేశారు. క్విట్ జాబ్స్ అనే ఉద్యమం ఉంది ఎప్పటి నుంచో. మన ఇండియన్ యూత్ కనుక ఇఫ్ దే స్టార్ట్ వర్కింగ్ టువర్డ్స్ దెమ్సెల్వ్స్, అంటే ఎవరికైతే కళలు లేవో వాళ్ళ కళలు ఉన్న వాళ్ళు వాళ్ళ కళలు సాకారం చేసుకోవడానికే హైర్ చేసుకుంటారంటారు. సో అలాగే ఫస్ట్ ఉద్యోగం చేయడం తప్పలేదు. విత్ మైండ్ సెట్ ఆఫ్ ఎన్ ఎంటర్ప్రైజ్ టుమారో ఇవన్నీ ఎక్స్పీరియన్స్ యాడ్ అవుతాయి. సో గోల్డెన్ టైమ్ ఫర్ ద ఇండియా. థ్యాంక్స్ టు ద ఆల్ ద వేరే దేశాలు కూడా మాకు మీ స్టూడెంట్స్ వద్దు, మీ వద్దు అంటున్నారు. అందుకని మన దేశానికి మన యువతే కావాలి. సో లెట్స్ బిల్డ్ అవర్ సెల్స్, అవర్ ఫ్యామిలీ అండ్ నేషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.